హాయ్ ధనుష్. హాయ్ మమ్మీ. ఇదేం చేస్తున్నావు మమ్మీ? ఏం లేదు నాన్న. ఎందుకు? నాకు 2000 కావాలి. మా ఫ్రెండ్స్ దగ్గర పెద్ద పెద్ద సైకిల్స్ ఉన్నాయి. నా దగ్గర ఇపెండింగ్ సైకిల్ పోతలేదు. 2000 ఇస్తావా? 2000 ఇస్తే ఏం చేస్తావు? ఈ సైకిల్ రిపేరింగ్ చేపిస్తా. సైకిల్ రిపేరింగ్ చేపిస్తావా? ఎందుకు? మా ఫ్రెండ్స్ దగ్గర కొత్త కొత్త సైకిల్స్ ఉన్నాయి, కావాలి అందుకే. నీకు కొత్తది కొనిస్తా అన్నాను కదా నేను. కొనిస్తా అని చెప్పాను కదా. మరి ఇప్పుడు కాదు, ఒక 1 month తర్వాత కొనిస్తాను. సరే మమ్మీ. మమ్మీ నాకు ఎప్పుడే కావాలి. ఇప్పుడు కాదు నాన్న, నేను ఒక 1 month తర్వాత నీకు మంచిగా సైకిల్, పెద్ద సైకిల్ కొనిస్తా. నా ఫ్రెండ్స్ దగ్గర ఇంత సైకిల్స్ ఉన్నాయి, నా దగ్గర ఏమో ఈ చిన్న సైకిల్ ఉంది. ఇప్పుడు దానికి ఏమైందని? బానే ఉంది కదా. ఏది పోయింది? ఇంకా ఇంకేం పోయింది? మరి బానే ఉంది కదా. మరి అది ఒక్కటి పోయినందుకు కొత్తది తీసుకుంటారా? దానికి రిపేరింగ్ చేయిస్తానులే నేను. కొత్తది ఎందుకు నాన్న, ఇది ఉంది కదా. పోలే నాన్న, బాగానే ఉంది. నీకు తొక్కనీకి వస్తుంది అసలు? మరి తొక్కనీకి వస్తుంది. ఇంకేంది, ఒక 1 month తర్వాత పెద్దది కొనిస్తానులే. కొనిస్తా అని చెప్పాను కదా, ఇంకేంది. బాగానే ఉంది కదా నాన్న. ఏది పోయింది? బాగానే ఉన్నాయి కదా రెండు. అది ఎవరు తీశారు సీటు? అది ఎవరు తీసేశారు? దొంగ నువ్వు. కావాల్సి అన్ని తీసేసి కొత్త సైకిల్ కొనిమ్మంటున్నావు కదా. దొంగలు వచ్చి తీసినారా? లేదు, నువ్వే కావాల్సి అన్ని కూడా వీకేసినావు. స్కూల్ డ్రైవర్ ఉంటే మరి ఇంకేమైనా? సైకిల్ బాగానే ఉంది కదా అంతా. సౌండ్ వస్తలేదా? 1 month తర్వాత కొత్తది కొనిస్తానులే. ఇప్పుడు కాదు నాన్న. 5 రోజుల తర్వాత కాదు కానీ 1 month తర్వాత కొనిస్తాను. లేదు నాన్న, నీకు కొనిస్తాను. కొనియనా నేను? మరి 1 month తర్వాత కొనిస్తాను. ఏం కాదులే నాన్న, ఇప్పుడు అలాగే తొక్కుకో. ఎవరు అడ్డమేం రారులే నీకు. ఎవరేం రారులే. పడుతున్నాయి కదా బ్రేక్స్. ఏది? అదొక టైట్గా ఉందా? నీకు రావట్లేదు అయితే. మరి ఏది? మరి ఇంకేంది, బాగానే ఉంది నీకు సైకిల్. కొత్తది అవసరమే లేదు నాన్న. సొట్టుపోతే కొత్తది తీసుకుంటారా? ఇది బాగానే. మీ ఫ్రెండ్స్ కుంటే నీకు ఉండాలి నాన్న, నీకు కూడా ఉంది కదా. 1 month తర్వాత కొత్తది కొనిస్తానులే. నిజంగానే కొనిస్తాను నాన్న.